అభిరుచి అకాడమీ ప్రజెంట్స్ ద్రోణుడి పంచతంత్రం ఎ క్రాష్ కోర్స్ ఫర్ అన్ ఎంతూసియాస్టిక్ స్టూడెంట్. రచన వాయిస్ ఓవర్ విఎన్బి దేవవర్మ. ఎపిసోడ్ 2. అమ్మా, డాడీ ఎక్కడ? కిచెన్లోకి వస్తూ అడిగాడు ద్రోణ. వాకింగ్ వెళ్ళారా? టీని కప్పుల్లోకి పోస్తూ అంది సరస్వతి. వచ్చేసారమ్మా. అయితే సోఫాలో కూర్చొని ఉంటారు చూడు. లేరమ్మా. మరి వచ్చారని ఎలా చెప్తున్నావు? సోఫాలో వాకింగ్ స్టిక్ ఉందమ్మా. అయితే వాకింగ్ స్టిక్ పెట్టే తలుపు మూల దగ్గర చూడు. ఏంట్రా, ఉదయాన్నే మీ అమ్మ నా మీద సెటైర్లు వేస్తోంది అంటూ వచ్చాడు బ్రహ్మ. ఏముంది, ఎప్పటికైనా బాహుబలి, కేజీఎఫ్ రేంజ్లో ఓ సూపర్ డూపర్ కథ రాయాలని జీవితాశయం ఉంది కదా. ఆ జ్యాసలో పరాకు పనులు ఏవో ఒకటి చేస్తుంటారు కదా. చెరొక టీ కప్పు ఇద్దరికి ఇస్తూ అంది సరస్వతి. నువ్వు ఇలాగే నన్ను డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడావనుకో, రేపు నా కథకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకునే ఫంక్షన్కి నిన్ను తీసుకెళ్ళను బ్లాక్మెయిలింగ్గా అన్నాడు బ్రహ్మ. అవును, దానికోసమే సిఎంఆర్లో పట్టుచీర కొనుక్కొని రెడీగా ఉన్నాను. తాను టీ తాగుతూ వ్యంగ్యంగా అంది సరస్వతి. డాడీ, నీకు 1000/6లో న్యాయం ఉందమ్మా. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉందని అంటారు కదమ్మా. ప్రోత్సహిద్దామనే చాలా డిఫరెంట్ స్టోరీ విను అంటే విన్నాను. ఓ గ్రామం మీద బందిపోటు దొంగలు వరుసగా దాడులు చేస్తుంటే తమని తాము రక్షించుకోవడానికి 2 ఖైదీలను ఉపయోగించే కథ ఒకటి చెప్పారు. బాగానుంది కదమ్మా. అది షోలే సినిమా కదరా. అవునా? మరొక రోజు ఇంకొక కథ చెప్పారు. ఓ ఆటో డ్రైవరు తన కూతురు సీట్ ఇవ్వనన్న మెడికల్ కాలేజీ చైర్మన్ కలిసి ఏం చెప్పాడో తెలియదు కానీ వెంటనే సీట్ ఇస్తానని కాళ్ళ వేళ పడ్డాడట. ఇది ఇంకా బాగుంది కదమ్మా. రేయ్, అది రజనీకాంత్ భాషా సినిమారా. అంటే అప్పుడప్పుడు క్రియేటివ్ థింకింగ్లో ఆల్రెడీ చేసేసిన క్రియేటివ్ వర్క్స్ అడ్డం పడుతుంటాయి సరస్వతి సమర్థించుకుంటూ అన్నాడు బ్రహ్మ. ఇది అడ్డం పట్టడం అనరు, అడ్డంగా కాపీ కొట్టడం అంటారు. ఒరే, పిల్లలకి బ్రెయిన్ కోచింగ్ ఇస్తుంటావు కదా, ముందు ఈయనకి ఇవ్వరా, నిశ్చయంగా చెప్పింది సరస్వతి. ఇలా మీ ఇద్దరు బ్రెయిన్ కోచింగ్లు ఇచ్చుకుని కూర్చుంటే మా బావ ఆయన కూతురిని ఎవడికో బయటవాడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఈబీబీసీ న్యూస్ కోసమేనేట్రా పొద్దునుంచి మీ డాడీ గురించి తెగ వెతికేస్తున్నావు, నిష్ఠూరంగా అంది సరస్వతి. అవునే, నా చెల్లెలికైతే నా మేనల్లుడు అని అభిమానం ఉంటుంది, కానీ మా బావకి ఎందుకు ఉంటుంది, సంజాయిషిగా అన్నాడు బ్రహ్మ. డాడీ, మానస్ అయితే నా కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తుంది. ఇక వాళ్ళ నాన్న తన కూతుర్ని యోగ్యుడికి ఇస్తాడా ఉద్యోగస్తుడికి ఇస్తాడా అనేది ఆయన ఇష్టం. నాకు ఒక రోజు రాబోతుంది డాడీ. తాగేసిన కాపీ కప్పు సింకులో పడేసి వెళ్ళిపోయాడు ద్రోణ. సరస్వతి బ్రహ్మ వైపు నిరసనగా చూసింది. అతడు పశ్చాత్తాపంతో కొంచెం తలదించుకున్నాడు.